ప్రతిపక్ష పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట బహిరంగ సభలో తీవ్రంగా విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 11 ఏళ్లు మోదీ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్, కిషన్ రెడ్డి చర్చకు రావాలన్నారు. చర్చలో తాను ఓడితే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ప్రజా పాలన బాగలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన, మన పరిపాలన బాగలేదంటున్నాడు. ప్రెసిడెంట్గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మాకు అవకాశం వచ్చింది, మా జిల్లాకు అవకాశం వచ్చింది, మేము ఎవరినో అడుక్కోవడం, ఎవరి ముందల్లో చేయి దాచడం కాదు. ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది. మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా? మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా? మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా? మా కల్వకుర్తి పూర్తి చేసుకోవద్దా? మా బీబా పూర్తి చేసుకోవద్దా? మా నెట్టంపాడు పూర్తి చేసుకోవద్దా? మా కోయిల్ సాగర్ పూర్తి చేసుకోవద్దా? మా జూరాల పూర్తి చేసుకోవద్దా? మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా? మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఏది తీసినా, ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను మొదలుపెట్టానన్నారు రేవంత్. కేసీఆర్ గట్టిగా కొడతానంటున్నావు. గట్టిగా కొట్టడానికి అది ఫుల్లా, ఆఫా? కొట్టాలనుకుంటే ముందుగా మీ బిడ్డను, కొడుకును, అల్లుణ్ణి కొట్టు. మమ్మల్ని కొడితే తమ కార్యకర్తలు ఊరుకుంటారా అని విమర్శించారు. ఇచ్చిన హామీలను 5 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత తమదే అన్నారు రేవంత్. ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు. 10 ఏళ్లలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరుడు, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా, ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు, ఓ ఆఫు గట్టి కొట్టగలడు. అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా. అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు. కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ ఏపీతో పంచాయతీ ఉండేది కాదన్నారు సీఎం. పాలమూరు జిల్లాపై గత పాలకులు కక్ష కట్టారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. పాలమూరుకు రావాల్సిన నీళ్లు రాయలసీమకు తరలించారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే ఒక్కరోజు 10 టీఎంసీలు మాయమైపోతాయి. నెలలో శ్రీశైలం అంతా ఖాళీ అవుతుందని రేవంత్ అన్నారు. 7 దశాబ్దాల తర్వాత ఈ పాలమూరు బిడ్డల ఆశీర్వాదం వల్ల మీరు అండగా నిలబడి 12 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్కు పంపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ పాలమూరు బిడ్డ, మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది పాలకులు వచ్చిండ్రు, ఎందరో ముఖ్యమంత్రులు అయినరు. ఎన్నిసార్లైనా మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను, నీళ్లు నాగరికత తెస్తాయి, నీళ్లు పంటలు తీసుకొస్తాయి, మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి. మరి నీళ్లు నాగరికతను దేవాల్సింది, పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణానది జలాలు 811 టీఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా
మాకెందుకు పసిడి పంటలు రాలేదు, మా కష్టాలు ఎందుకు తీరవలేదు, మా కన్నీళ్లు ఎందుకు తూడవలేదని నేను అడుగుతున్నా. అంతకుముందు పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళలు ముఖాముఖి నిర్వహించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం. నారాయణపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చుతామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తిలో 67 లక్షల మంది ఉన్నారని సీఎం చెప్పారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ను మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు. శిల్పారామం పక్కనే పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శించారు. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి 2 చీరలు ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. సొంత ఆడబిడ్డలకు ఇచ్చినట్లు నాణ్యమైన చీరలను అందిస్తామని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 600 ఆర్టీసీ బస్సులకు యాజమాన్లను చేశామని చెప్పారు. రూరల్ అర్బన్ అనే తేడా లేదన్నారు. తెలంగాణలో మహిళలంతా ఒక్కటేనని చెప్పారు. అర్బన్ లేదు, తెలంగాణలో మహిళలంతా ఒక్కటే. కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము, లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు. మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే. దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు? మా నారాయణపేట మక్తల్ నుంచో, లేకపోతే దేవరకద్ర నుంచో, కొడంగల్ నుంచో, లేకపోతే కల్వకుర్తి అచ్చంపేట నుంచో, మక్తల్ నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు. ఎవరు ఉన్నా మన చుట్టాలే కదా, మనోళ్ళే కదా ఎవరైనా, ఇక్కడైనా అక్కడైనా. అందుకే ఇప్పుడు అర్బన్ వేరు, పట్టణ ప్రాంతాలు వేరు, గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా సంఘాలకని గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరూ మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాలు, పల్లెల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిందన్నారు సీఎం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 8 వైద్య కళాశాలలు రద్దు కాకుండా కృషి చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బడ్జెట్ నుంచి కేటాయి నా జిల్లా అభివృద్ధి కోసం, అది విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ జిల్లా ప్రజలు ఆశీర్వదించబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ జిల్లా రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. ఈరోజు ఈ ప్రాంతంలో గతంలో ఎంతోమంది, ముఖ్యంగా చిట్టం నర్సిరెడ్డి గారు లాంటి సీనియర్ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఈరోజు అన్ని అనుమతులు చీఫ్ సెక్రటరీ గారిని ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్తున్నా. ఇక్కడున్న రాష్ట్ర కేంద్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా టైంలో అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలన్నారు. నియోజకవర్గానికి ఒకటైన మహిళా సమాఖ్యను పెట్రోల్ బంక్ ఇస్తామన్నారు. 1 కోటి మంది మహిళలతో ఓఆర్ఆర్ దగ్గర భారీ ప్రదర్శన చేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తామని చెప్పారు సీఎం. అప్పకపల్లిలో మెడికల్ కాలేజీ, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 70 ఏళ్ల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తికి సీఎం అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం చేయాల్సినవన్నీ చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు.